మహిళలు అన్ని రంగాలలో రాణించినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కడప నగర పాత మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో సిఐటియు అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కమిషనర్ ముఖ్య అతిథులుగా హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ముఖ్యంగా మహిళలతో కూడుకున్నటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ యూనియన్ వారి తరపున రవి గారి తరపున ఇటువంటి యూనియన్ లీడర్స్ తోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలి. ఈరోజు ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది మహిళలు మన నగరపాలక సంస్థ అన్నది మన కడప నగరం అన్నదాన్ని అందంగా తీర్చిదిద్దడంలో ఎంతగానో పాటుపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఒకవైపు మన నగరాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అన్న దానికి సూచికగా ఈరోజు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ ఇంటిని నడుపుతున్నారు ఇక్కడ వచ్చే జీతాలతోటి. అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఇంత మనోస్థైర్యంతో ఇంత ఒక డెడికేషన్ తోటి వాళ్ళందరూ పనిచేయడం అన్నది మా మహిళలందరూ కూడా గర్వించదగిన విషయం. వాళ్ళందరికీ కూడా వీళ్ళు ప్రతిరూపంగా ఇక్కడ ఉన్నారు. అటువంటి ఒక ఆత్మస్థైర్యానికి అటువంటి ఒక డెడికేషన్కి వీళ్ళందరూ కూడా ఒక నిదర్శనంగా ఉన్నారని చూస్తూనే తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ సభాముఖంగా వారందరూ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి టాయిలెట్ సంబంధించి అడగడం జరిగింది. వాళ్ళు మన నగరంలో పనిచేస్తున్న సమయంలో ఉదయం ఎప్పుడో 5 గంటలకు వస్తూ ఉంటారు, తర్వాత 10 గంటలకు 11 గంటలకు వెళ్తూ ఉంటారు. అంత సమయం ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ టాయిలెట్స్ అనేది అవసరం ఉంటుంది. ఏవైతే మన ప్రభుత్వ కార్యాలయాలు కానీ సచివాలయాలు కానీ స్కూల్స్ కానీ ఉంటాయో వాటన్నిటిలో కూడా తప్పకుండా అందరికీ కూడా ఇది అవకాశం ఉండాలి, దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండాలన్న విషయాన్ని గుర్తిస్తూ తప్పకుండా ఒక సర్కులర్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా ఎక్కడైనా కూడా ఉపయోగించుకోవచ్చు, ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు వాటన్నిటి కూడా ఆ సదుపాయాలని. అవి ఏవి కూడా ఓన్లీ సచివాలయ సిబ్బందికో లేదా స్కూల్లో ఉన్న వాళ్ళకే సంబంధించినవి అనేది అసలు కానే కాదు. మనం ఇప్పుడున్న సమయంలో ప్రైవేట్ హోటల్స్ వీటిల్లో కూడా ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి వాష్రూమ్స్ వాడుకోవచ్చు, బాత్రూమ్స్ వాడుకోవచ్చు అన్నటువంటి నిబంధనలు గవర్నమెంట్లో ఉన్న సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లోనే వాటిని ఉపయోగించుకోకూడదు అన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఎక్కడన్నా ఉంటే అవి తప్పకుండా వాటిని రిమూవ్ చేయడం జరుగుతుంది, తీసేసి అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.